అప్పట్లో క్యారెక్టర్ మనిషి గురించి ఆలోచించేవాళ్ళు కదా సార్. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడైనా ఆలోచిస్తారండి. ఆ హ్యూమానిటీ లేకుండా ఉండదు. గప్పుకుని ఎవరికైనా దెబ్బ తగిలినా పరిగెత్తుకొని వచ్చి మామూలుగా ఇక్కడ ఏంటంటే ఇనిషియల్గా గమ్ ఉంటుంది, మేకప్ గమ్ లాంటిది, అలాంటిది పెడతాము. లేదంటే పసుపు ఏదన్నా ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అవి మరి అంత హ్యూమానిటీ లేకుండా ఉండదండి. కానీ మీకు ఆ సినిమా నుంచి నేను ఆల్తా అది బాగానే గుర్తుంది కదా, బాగా వచ్చింది కదా సార్. అవును, అదే అది కానీ క్లైమాక్స్ పడి ఉంటే మళ్ళీ ఎక్కడికో పీక్ వెళ్ళిపోయాడు. అలా ఎక్కడో వెనక్కి లాగుతా ఉంది నా కెరీర్ లోంచి. ఎంత అదృష్టం ఉందో అంత ఇది కూడా దురదృష్టం కూడా, బ్యాక్ లాగ్ కూడా ఉంది. ఎందుకంటే వీడికి చాలని చెప్పి పెట్టాడేమో భగవంతుడు. హ్యాపీ ఇలా ఇలా వెళ్తా ఉంది గ్రాఫ్, ఇలా 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 లేకుండా ఇలా వెళ్తా ఉంది. హ్యాపీ హ్యాపీ సరే. ఇంకోటి నార్మల్ మీరు ఇందాక హైట్ గురించి అంటుంటే అప్పట్లో ఆర్టిస్టులు అందరూ మంచి హైట్లు వాళ్ళు. కొంచెం నేను శివాజీకి ముందు కృష్ణరాజు గారితో సినిమా చేశా. విలన్ దగ్గర ఎస్ బాస్ క్యారెక్టర్ వచ్చి ఆయన దగ్గరికి వెళ్తే ఆయనతో ఫైట్, ఆయన పట్టి ఇలా కొట్టింది. వీడెవడా నాకంటే హైట్ మంచి పర్సన్. అఖిల్ గోర్ని గారు కూడా టీవీలో చూడడం కదా ఉంటారు, కానీ అందరూ హీరోలు కూడా కృష్ణరాజు గారు తర్వాత బాగా క్లోజ్ అయ్యారు నాకు. నేను ఒక్కటి ఆనందంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, నేను ఎక్కడైతే కష్టపడ్డానో, ఎవరి దగ్గరికి అయితే తిరిగానో, వాళ్ళు ఈరోజు నాతో మాట్లాడడానికి నా దగ్గరకు వస్తుంటే నాకు ఏదో సాధించిన గర్వం కాదు, ఒక హ్యాపీ. ఎస్, ఐ అచీవ్డ్. నేను ఒకటి సాధించాను. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఒక కేఎస్ రామారావు ఉన్నారు. నాకు ఈరోజు హీఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్. నాకు ఏదైనా ఉంటే ఫోన్ చేసి నా ఇంటికి వస్తాడు. నా ఇంటికి వచ్చి ఆయన ఆఫీస్ దగ్గర ఆఫీస్ బాయ్ ఇది దొరికిన అపాయింట్మెంట్ దొరికిన చాలు అనుకొని నిల్చుని చేతులు కట్టుకొని నెలలు సంవత్సరాలు నిల్చున్నా అండి. ఆయన నా కోసం వచ్చి చిన్నగారు ఉన్నారంటే లోపల ఉన్నారు సార్ కూర్చోండి. ఎస్, ఐ అచీవ్డ్. సాధించా నేను. గర్వం కాదు, ఒక ఆనందం. జయకృష్ణ గారు ఉన్నారు, చనిపోయాడు పాపం. జయకృష్ణ గారు ఆయన ఆఫీసు ఇక్కడి నుంచి అంత పొడుగు ఉంటుంది, లోపల ఇల్లు ఒక 100 feet ఉంటుంది. ఇట్లా నిల్చుంటే ఆయన ఎక్కడ లోపల ఆఫీసు ఆయన రూమ్ ఉండేది. ఈ లోపల నుంచే పంపించేవాడు కాదు. నేను ఒక్కసారి లోపలికి వెళ్ళి సార్ నేను ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి అంటే ఎప్పుడు దొరికేది కదా అపాయింట్మెంట్. ఏదో చిన్న సినిమాలో రీమేక్ చేస్తుంటే ఎవరో తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ ద్వారా వేషం వేద్దాం అనుకుంటే అది కూడా కుదరలా. అలాంటిది జయకృష్ణ గారు పాపం తర్వాత లాస్ట్లో స్ట్రగుల్ అయ్యారు. నా కోసం నేను ఇంట్లో ఉన్నాను, మా పని పిల్ల వచ్చి అయ్యా ఎవరో వచ్చారయ్యా మీకోసం. బయట వచ్చి చూస్తే జయకృష్ణ గారు కూర్చున్నారు. సార్ ఏంటి సార్ అన్న, నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు, ఏదో ఈటీవీ వాళ్ళు ఏదో టెలిఫిలిమ్స్ ఇచ్చారు, దాంట్లో వేషం లేవండి సార్. మీరేం సార్ నా దగ్గరకు వచ్చి అడిగాడు, మీకు నేను డేట్లు పంపించండి, మీరు ఎంత ఇస్తారో పంపించండి. ఎస్, ఐ అచీవ్డ్. సాధించా నేను. ఎంత ఎంత దీనికి దానికి లిమిట్ లేదుగా. ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదుగా. ఇలా పెంచుకుంటూ పోతే ఎంత సాధించామంటే దానికి లిమిట్ లేదు. ఎస్, సాధించాం చాలు. ఎక్కడికెక్కడికి తృప్తి లేకపోతే మనిషికి, నేను అనుకున్నది ఒక 100% అయితే నేను ఇప్పుడు 1000% సాధించానని నేను ఫీల్ అవుతుంటా. ఆ తృప్తి లేకపోతే మనిషి బతకలేడు సార్. అయినా ఇప్పుడు మీరు చెప్పిన దీని ప్రకారం ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారంగా అయితే మనం వెళ్ళి అవకాశాల కోసం మన ఫొటోస్ కానీ మనం నేను చూస్తున్నాను, నేను వెయిట్ చేస్తున్నాను క్యారెక్టర్ కోసం అని చెప్తేనే కానీ క్యారెక్టర్ రాని సిచ్యువేషన్ అని అంటే ఇప్పుడు ఈజీ అయిపోయిందండి. కానీ రావట్లేదు సార్. వెళ్ళాలి, తిరగాలి, వాళ్ళతో ఉండాలి. లేదండి, లేదు. ఇప్పుడు సినిమాకి అయితే సినిమా ప్రెస్ మీట్ పెడుతున్నారు, ఆ సినిమా అవుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నాది నెక్స్ట్ సినిమా అంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ ఫస్ట్ డే పెడతారు, ఈ సినిమా గురించి చెప్పరు, నెక్స్ట్ ఫిల్మ్ ఆల్సో అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నేను సినిమా చేసినప్పుడు నాకు 2 సంవత్సరాలు ఏమో పట్టిందండి. స్టాంప్ సైజ్ ఈనాడులో నూతన నటుడు చిన్న, ఇప్పటికీ నా దగ్గర పేపర్ అలాగే ఉంది, అన్ని రోజులు పట్టింది. దాని తర్వాత శివరంజన్లో ఒక ఫోటో వచ్చింది. ఇప్పుడు ఎక్కడ
అంటే 10 మందికి తెలియడానికి 2 సంవత్సరాలు పట్టింది నేను. అదే అంటే అంత గుర్తింపు తెచ్చిన 2 సినిమాలు ఉండబట్టి, అన్న సినిమాలు ఉంటేనే అంతకాలం పట్టిందంటే అది కాకపోతే ఇప్పుడు అదే రామ్ జగన్ నాకు కూడా చేశాడు, నేను దూసుకుపోయినా దూసుకుపోలేకపోయాడు, అతను చేశాడు. ఎందుకంటే నాకు ఆ సినిమా నెక్స్ట్ పుట్టింటి పట్టిన అంత పేరు తెచ్చి పెట్టేసాయి. అంత పేరు తెస్తేనే నేను దూసుకుని వెళ్ళడానికి టైం పడతా ఉంది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఒక సినిమా వస్తానే ఇప్పుడు ఏదో బలగం అనేది సిట్ అయింది, దాంట్లో వాళ్ళందరూ బిజీ అయిపోయారు కదా. అప్పుడులో మాకు అది లేదు కదా. ఇప్పుడు శివా కంటేనా బలగం అంతే, ఒక పుట్టింటి పడిచేరు కంటేనా బలగం కాదు కదా. ఇప్పుడు ఈజీ యాక్సెస్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఏదో రీల్స్ చేస్తే ఫేమస్, ఏదో నార్మల్ ఎక్కడ ఏదో కాంట్రవర్సీ వీడియోలు ఫేమస్, కాంట్రవర్సీ మాట్లాడితే ఫేమస్, దానికోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది. మీకు పేరు తీసుకొచ్చింది అంటే సినిమాలు ఎలానో నేమ్ ఉంది. ఈ మధ్య కాలంలో మీ గుర్తింపు సీరియల్ సినిమానా అంటే? 2 అండి, 2. నాకు ఆ ఇంట్లో సినిమా ఈ జనరేషన్కి ఇంకా గుర్తుండిపోయేలా చేసింది. లేదంటే ఈ జనరేషన్ నేను ఎవరో తెలియదు. ప్లస్ వన్ మోర్ థింగ్, ఈ జనరేషన్కి తెలియడానికి కూడా కారణం ఏంటంటే కనీసం రోజుకు ఒక్క సినిమా అయినా నాది టీవీలో వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి. నేను చేసిన సినిమాల్లో ఆల్మోస్ట్ 200 ఫిలిమ్స్లో ఒక 50-60 మంచి సినిమాలు ఉంటాయి. వాటిల్లో ఏదో ఒకటి ఒక రోజు రాకపోయినా 2 రోజులకు ఒకసారి అయినా వస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు టీవీ పెడుతుంటారుగా. ప్లస్ ఈ యూట్యూబ్లో వీటిల్లో కూడా వైరల్ అవుతానే ఏదో ఒక క్లిప్ వస్తుంది, ఏదో ఒకటి. ఇప్పుడు సిల్క్ స్మిత సాంగ్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఒకటి, కొన్ని ఇవి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు మనం ఇంకా జనాల్లోకి, అంటే సినిమాని నేను ఎక్కువగా చూసేది కదా, టీవీని తక్కువగా చూసేది. నేను ఏదైనా కెమెరా ముందు ఉంటే పెర్ఫార్మెన్స్ చేస్తుంటా అంతే. కెమెరా ముందు నాకు డైరెక్టర్ యాక్షన్ చెప్పాడా, స్టార్ట్ కెమెరా చెప్పాడా, నేను యాక్షన్ చేశాను. అది టీవీ కెమెరానా సినిమా కెమెరానా నాకు అనవసరం. అంటే నాకు ఒక ఆర్టిస్ట్ అన్నారు సార్, ఒక సినిమా ఆర్టిస్ట్, లైక్ సీరియల్లోని ఇదంటే సీరియల్లో చేసే వాళ్ళకి సినిమాల్లో కష్టం, ఒకవేళ సినిమా నుంచి సీరియల్కి వెళ్తే మళ్ళీ సినిమాకి రావడం కష్టం. సీరియల్ అదే అదే మీరేమో ఇంత మంచిగా ఇలా చెప్తున్నారు. అండ్ సీరియల్ చేసిన ఇప్పుడు మీరే కొన్ని సినిమాలు చెప్పారు చేస్తాను అని చెప్పి. 10 రోజుల క్రితం కూడా ఒక సినిమా చేశాను. ఇప్పుడు యాక్చువల్గా లాస్ట్ మేలో వరుణ్ తేజ్ది చేసి ఇంకొక రోజు కూడా షూటింగ్ ఉంది. మేర్లపాక్ గాంధీ దానికి డైరెక్టర్. యాక్చువల్గా తను ఏం చెప్పాడంటే, నేను ఫస్ట్ డే అనంతపూర్లో షూటింగ్, నేను వెళ్ళి సార్ నమస్తే డైరెక్టర్ గారు, సార్ ప్లీజ్ సార్ నన్ను అలా అనొద్దు సార్ అన్నాడు. ఏంటంటే వాళ్ళ నాన్న నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, హీఈస్ ఎ వెరీ గుడ్ రైటర్, మేర్లపాక మురళి గారు అని. ఆయన స్వాతిలో కథలు రాసేవాడు. అది ఒకటి చూసి నేను చేసే ఒక ఫిలింకి ఆయన రైటర్గా పెట్టించా. ఆయన రైటర్గా పెట్టిస్తే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, నాతో బాగుంటాడు. అది తిరుపతిలో షూటింగ్ చేసాం ఆ ఫిలిం. తిరుపతిలో షూటింగ్ చేసినప్పుడు మేర్లపాక్ గాంధీ ఒక 6-7 ఇయర్స్ ఉంటాడు. ఒకరోజు షూటింగ్ తీసుకొచ్చాడు. ఆ రోజు నాతో నిలబడి ఫొటోస్ అయినాయి. సార్ మీ ఫొటోస్ ఇప్పటికీ ఫ్రేమ్ కట్టించి హాల్లో పెట్టుకున్నాను సార్. అదే గుర్తు పెట్టుకోవడం అతని సంస్కారం. అది నేను చెప్పడం, అలా అని నేను ఏమయ్య గాంధీ అని అననుగా, సార్ డైరెక్టర్ గారు అని అన్నా. సార్ ప్లీజ్ సార్ మీ ముందు చిన్నాడు సార్, మీ ఫోటో ఇంకా నా ఇంట్లో పెట్టుకున్నాను సార్ అన్నాడు. అది అతని సంస్కారం. ప్లస్ ఆయన ఈ వేషానికి ఎవరెవరు అనుకున్నప్పుడు మా వాళ్ళందరూ రొటీన్గా ఎవరెవరో పేర్లు, ఇప్పుడున్న ఫాదర్ అది ఇది అంటే, ఇలా కాదు ఎవరన్నా పెడితే బాగుండు అనుకుంటుండగా నేను రీసెంట్గా ఇచ్చిన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఏదో మామూలుగా పెడుతుంటే అది వచ్చిందంట. అరే సార్ని పెట్టచ్చు కదా అని అనుకుని అప్పుడు మీకు మరుసటి రోజు కబుర్ చేయించాను సార్, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి వెళ్ళాను. 2 days వర్క్ అన్నారు. 1.5 days అయిపోయింది, వచ్చేసాము. నేను తులసి ఆమె ఫాస్ట్గా ఉంటుంది కదా, 1.5 days అయిపోయింది, వచ్చేసాము. సార్ 2 రోజులు ఏంటి సార్, ఇంకొక రోజు ఉంటుంది అన్నారు. నెక్స్ట్ పెద్ద క్యారెక్టర్ చేద్దాం సార్ అన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఒక్కొక్కసారి మీడియాలోకి రాకపోవడం వల్ల కూడా ఇప్పుడు అది ఆయన చూడబట్టి. అదే ఇప్పుడు నేను ఇంకా అడగబోతున్నాను. అసలు నేను నార్మల్గా చిన్న గారి గురించి తెలుసుకుందామని నార్మల్గా సెర్చ్ చేస్తూ ఉంటాను. చూసిన తర్వాత రీసెంట్గా ఈ మధ్యకాలంలో మీ ఇంటర్వ్యూస్ కనబడుతున్నాయి కానీ
చాలా ఇయర్స్ అయిపోయింది అసలు మీరు మీడియా ముందుకు రారు ఎందుకు వచ్చారు అనేది నాకు డౌట్ ఉంది. రాను మీటింగ్, ఈ ప్రెస్ మీట్స్, మీటింగ్స్, అవును వీటికి కూడా రాను. నాకు 100 days ఫంక్షన్ అంటే ఒక్కటి ఇష్టం ఉండేది. ఆ 100 days ఫంక్షన్స్ కూడా ఇప్పుడు లేవు అసలు. నాకు ఇప్పటికీ నా చేతికి ఇది శివ, ఇదే మా షీల్డ్, శివ అని రాసి ఉంటుంది. ఓకే, శివ రింగ్ ఇది. అచ్చా, బా, అప్పటి నుంచి ఉంది నా చేతికి ఇది. అప్పటి నుంచి అది దాన్ని Yes. బాగానే చేస్తున్నారు. అది పట్టకపోతే అది మార్చి ట్రీట్ చేస్తున్నారా? లేదు లేదు, ఏం లేదు, ఇలాగే ఉంటుంది. అయ్యి సూపర్. అలా షీల్డ్ తీసుకునేది కూడా లేదు ఇప్పుడు. అసలు ఆడియో ఫంక్షన్ ఉండేవి సార్ అప్పుడు. మీడియా ముందుకి చాలా తక్కువ నాకు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బి ఏ కాంట్రవర్సీ పర్సన్. నాకు కాంట్రవర్సీగా ఉండడం పెద్ద ఇష్టం ఉండదు. మీరు ఏదో ఒకటి అడుగుతారు, అదే మీరు మాట్లాడితే ఏదో ఓపెన్ అయిపోతారా భయం, ఏదో ఒకటి అడుగుతారు, నేను అబద్ధం చెప్పలేను. నాటంటప్పుడు ఎందుకు మనం ఊరికినే మాట్లాడడం. ప్లస్ అలాంటి క్వశ్చన్లు అడిగినా కూడా నేను కాంట్రవర్సీగా అడిగినా నాకు అనవసరం. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు శివాజీ, నేను సింపుల్గా ఆన్సర్ చెప్పాను. నేను తను తప్పని చెప్పలేదు, తను కరెక్ట్ అని చెప్పలేదు. తను చెప్పింది కరెక్టే, అది అక్కడ అనవసరం. కొన్ని మాటలు లేకుండా ఉంటే బాగుండేది. తను చెప్పింది కరెక్టే, డ్రెస్ బాగా వేసుకోండి అన్నట్టు తప్పేం లేదుగా.